కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోలా నటించిన ఓ విలన్ ఉన్నాడు. అతనే దర్శన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇతనేదో దారి తప్పి హీరో అయ్యాడు. వాస్తవానికి ఇతనిది క్రిమినల్ మెంటాలిటీ. కాకపోతే మరి ప్రాణంగా ప్రేమించిన 31 ఏళ్ల రేణుకాస్వామి అనే ఫ్యాన్ ని దారుణంగా ప్రియురాలి పవిత్రతో కలిసి కిరాతకంగా చంపాడు. తన ప్రియురాలికి అసభ్యంగా మెసేజ్లు పంపి వేధిస్తున్నాడని ఏకంగా 15 మందితో కలిసి చిత్రహింసలకు గురి చేసి 18 గంటల పాటు నరకం చూపించి మరీ హత్య చేశాడు. అయితే ఈ దర్శనకు సంబంధించిన ఓ ఫోటో, వీడియో కన్నడ నాట సంచలనంగా మారాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా షేక్ చేస్తున్నాయి. మరి ప్రభుత్వాన్ని కూడా ఊపేస్తాయి కదా. అదేంటంటే ఓ గార్డెన్ లో దర్శన్ సిగరెట్ తాగుతూ చేతిలో కాఫీ మగ్ తో ఓ 4 రౌడీ షెటర్లతో సేద తీరుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. మరి అలాంటి ఫోటో చూస్తే అదంతా కూడా ఇంటి గార్డెన్ అనుకుంటారు. అలాగే అనుకున్నారు కూడా. పాత ఫోటో కావచ్చులే అనుకున్నారు కొంతమంది. కానీ అది జైలని, అతని పక్కన ఉన్నది పెద్ద హంతకులని తెలిసి జనం అవాక్కయ్యారు. ఆ వెంటనే ఏకంగా ఓ రౌడీ షెటర్ తన పెళ్లాంతో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో కూడా చూసి షాక్ అయిపోయారు. చూసావా, నా వెనక హీరో దర్శన్ ఉన్నాడు చూడని నవ్వుతూ సదరు రౌడీ షెటర్ తన భార్యకు చూపించాడు. అప్పుడు ఏకంగా దర్శన్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. ఆ వీడియోతో పాటు దర్శన్ హాయిగా రౌడీ షెటర్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో చూసి ఏదో పాత ఫోటో అనుకున్నారు నెటిజన్లు. కానీ అది ఎప్పటిదే రియల్. తన భార్య హీరో దర్శన్ ఫ్యాన్ కావడంతో మీ ఓడిని చూడమని ఫోటో తీసి పంపాడు. అది కాస్త కంపు అయింది. అది చాలదన్నట్టు వీడియో కాల్లో కూడా ఆమెకు చూపించాడు. సదరు రౌడీ గారి భార్య తన ఫ్రెండ్స్ కు చూపించింది. అది కాస్త వైరల్ అయింది. డబ్బుంటే మన దేశంలో ఏదైనా సాధ్యమే మరి. అందుకే రాజకీయ నాయకులు వెధవ పనులు చేసినా దొరల్లా పదవుల్లో కూర్చొని నీతులు చెబుతూ ఉన్నారు. డబ్బులుంటే చాలు, ఎంత పెద్ద అధికారైనా సరే కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. 10 లక్షలు పడేస్తే చాలు, అది జైలైనా సరే. నైట్కు పాప కావాలా, బిర్యానీ కావాలా సార్ అంటూ పక్కలు కూడా వేస్తారు కొంతమంది అధికారులు. సరిగ్గా ఇప్పుడు దర్శన్ పరప్పన అగ్రహారం జైల్లో సకల సుఖాలు పొందుతున్నాడు. అంటే ఏకంగా సెంట్రల్ జైలే మనోడికి గెస్ట్ హౌస్ లా మారిందన్నమాట. ఆయన స్పెషల్ గది వీడియోలో కనిపించింది. ఆ గదికి ఏకంగా కర్టెన్లు కూడా ఉన్నాయి. బట్టలు గోడకు వేలాడదీసి కనిపిస్తున్నాయి. మనోడికి సిగరెట్లు, ఫోన్లు, రంగురంగుల బట్టలు, ఖరీదైన చెప్పులు, ఒకటేంటి మొత్తానికి కొత్త అల్లుడిలా చూసుకుంటూ ఉన్నారు జైలు అధికారులు. జస్ట్ ఇంట్లో లేడంతే. చెప్పాం కదా, డబ్బులుంటే ఎవడైనా సరే కాళ్ళు కూడా పిసుకుతాడని. ఇక పరప్పన అగ్రహారం జైలుకు పెద్ద చరిత్రే ఉంది. విఐపీలు వస్తే చాలు ఏకంగా వివిఐపి ట్రీట్మెంట్ ఇస్తుందనే పేరుంది. గతంలో సరిగ్గా తమిళనాడు మాజీ సీఎం జయలలిత ప్రేసకి శశికళకు కూడా ఇదే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎంతలా అంటే నైట్ టైంలో ఏకంగా మారువేషంలో బయటకు వెళ్లి పుష్కలంగా తిని షాపింగ్ కూడా చేసుకుని వచ్చేదట. ఆ వీడియోలు కూడా గతంలో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు మీడియా ముందు కూడా కొట్టుకున్నారు. శశికళకు విఐపి ట్రీట్మెంట్ ను తాను చూశానని ఓ పెద్ద నేత కూడా మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. ఆ తర్వాత కొంతమంది ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. కానీ జైలు అధికారులు విఐపి ఖైదీల కోసం కాచుకుని కూర్చుంటారట. ఎందుకంటే ఎవడైనా డబ్బున్న వాడొస్తే జైల్లో ఉన్న ఫెసిలిటీస్, ఫుడ్ ను తట్టుకోలేక ఊరేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి కోట్లైనా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. కాబట్టి నెలకు లక్షల్లో వసూలు చేసి ఒక పెద్ద టీమే వారికి ఏర్పాట్లు చేస్తుందట. ఇప్పుడు దర్శనకు కూడా అంతే. టైంకి కాఫీ, మంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, నాన్ వెజ్ డిన్నర్ తో పాటు ఏకంగా మందు, మద్యం కూడా ఉంటాయి. జస్ట్ వీడియో బయటకు రాలేదంతే. కానీ ఖచ్చితంగా అది కూడా దొరుకుతుందని ఖచ్చితంగా మీరే చెబుతారు. అయితే ఈ వీడియో బయటకు రాగానే మేము విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు యాజ్ యూజువల్ గా మీడియాకు తెలియజేశారు. ఇంకా విచారణ చేసేదేముంది. దర్శన్ ఏకంగా జైల్లో సీసీ కెమెరాల ముందు కూడా యాక్టింగ్ చేస్తూ జీవిస్తుంటే కనిపించడం లేదా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరోవైపు దర్శన్ హత్య చేసిన రేణుకాస్వామి తండ్రి అయితే కన్నీటి పర్యంతమయ్యారు. నా కొడుకుకు నరకయాతన చూపించి ఆ దుర్మార్గుడు చంపేశాడు. ఇప్పుడు జైల్లో చూడండి ఎలా సుఖంగా ఉన్నాడు. జైలు అంటే శిక్షలా ఉండాలి, ఇలా సుఖాలు పొందేందుక అని ఆయన వాపోయారు. దీంతో కర్ణాటక హోంమంత్రి ఇది సీరియస్ విషయమని అధికారులను తప్పెవరిదో తేల్చాలని ఆదేశించారు. ఆ వెంటనే దర్శన్కు అతని పక్కనున్న గ్యాంగ్స్టర్స్, రౌడీ షీటర్లకు సకల సేవలు చేస్తున్న 7 అధికారులను గుర్తించారు. వారందరినీ వెంటనే సస్పెండ్ చేశారు. అయితే చివర్లో ఓ జైలు ఉన్నతాధికారి చిలక పలుకులు పలకడం చూసి జనాలు గొల్లును నవ్వుకున్నారు. అదేమంటే జైల్లో తాము జామర్లు ఏర్పాటు చేశాం, కాల్ మాట్లాడే ఛాన్సే లేదు, అసలు సిగ్నల్ ఉండదు, ఉన్నా కనెక్ట్ కాదని ఓ కహాని దర్శన్ సినిమా స్టోరీ రేంజ్ లో చెప్పాడు. కానీ జామర్లుంటే జూమ్ కాల్లో మాట్లాడినట్లు రౌడీ షీటర్ తన పెళ్లాంతో ఎలా కెతకెతలు మాట్లాడుతున్నాడో ఆయనే చెప్పాలి మరి. అయితే దర్శన్ పక్కన ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే అతను ఓ పేరు మోచిన హంతకుడు. గ్యాంగ్స్టర్స్ తో ఏం ప్లాన్ చేస్తున్నాడు, ఏదైనా దారుణానికి తెగబడుతున్నాడా అనే చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే ఈ దర్శన్ సింగిల్ మర్డర్ తో హీరో నుంచి విలన్ అయిపోయాడు. కానీ అతని పక్కనున్నవాడు మాత్రం పేరు మోసిన గ్యాంగ్స్టర్ విల్సన్ గార్డెన్ నాగా. ఇతని అసలు పేరు జె నాగరాజు. ఇతను చిన్నప్పటి నుంచి నేరాలు చేస్తున్నాడు. 20 ఏళ్లుగా ఎప్పుడూ జైలుకు వస్తూ పోతూ ఉంటాడు. ఇతని మీద నమోదైనవే 23 కేసులు. ఇందులో 7 హత్యలున్నాయి. అవన్నీ కూడా విఐపి హత్యలే.
అంటే బాగా పేరున్న వారిని ప్రత్యర్థులను హత్య చేశాడు. అయితే జైలు నుంచి బెయిల్ మీద సరాసరి వెళ్లి హత్య చేసి సాయంత్రానికి మళ్లీ జైలుకు వచ్చిన చండాలపు ఘన చరిత్ర ఈ నాగాది. అదేమిటంటే నాగకు ఇద్దరు ప్రత్యర్థి రౌడీలు ఉన్నారు. ఒకటి మహేష్ గ్యాంగ్, రెండవది బబ్లీ గ్యాంగ్. ఈ మూడు గ్యాంగులు గ్యాంగ్ వార్లతో హత్యలు, దోపిడీలు, కబ్జాలు చేసేవి. అయితే విల్సన్ నాగా గ్యాంగ్ కు ఆపోజిట్ గ్యాంగ్స్ నుంచి సవాళ్లు ఎదురయ్యేవి. విల్సన్ నాగా మనుషులు బయట కనిపిస్తే కొట్టి బెదిరించి తన్ని తరిమేసేవారు. దీంతో తన తడాకా చూపించాలనుకున్నాడు ఈ విల్సన్ నాగా. 2021 జూలై 19న ఓ స్కెచ్ చేశాడు. జోసెఫ్ బబ్లీ అలియాస్ బబ్లీని చంపేయాలనేది ఆ ప్లాన్. మధ్యాహ్నం 1 గంటకు రాజేంద్ర నగర్ స్లమ్ నుంచి బైక్ పై తన భార్య కూతురుని వెంట పెట్టుకుని ఒంటరిగా యూనియన్ బ్యాంక్ కు వచ్చాడు బబ్లీ. మామూలుగా అయితే ఎప్పుడు 5-6 ఉంటారు, కానీ పోలీసులు బెదిరించడంతో గ్యాంగ్ ని వెంట తీసుకురావడం తగ్గించాడు. కేవలం ఆపరేషన్ కి ఉపయోగించేవాడు. ఇక ఇదే ఛాన్స్ అని విల్సన్ నాగా తన గ్యాంగ్ తో వెంటపడ్డాడు. బ్యాంక్ పార్కింగ్ ఏరియాలో బైక్ ని పార్క్ చేశాడు. అతని భార్య కూతురు బైక్ దిగి బ్యాంకులోకి నడుస్తూ ఉన్నారు. కానీ ఇంతలో ఏసేయింట్రా అనే పిలుపు విన్నాడు బబ్లీ. అంతే, కత్తులతో వస్తున్న శత్రువులను చూసి బబ్లీ వేగంగా బ్యాంకులోకి పరిగెత్తాడు. ఓ రూమ్ లోకి వెళ్లి దాక్కున్నాడు. ఇక అతని భార్య కూతురు బ్యాంకులోని మేనేజర్ గదిలో టేబుల్ కింద నక్కారు. ఇక 10 మంది రౌడీలు గ్లాసులను పగలగొట్టి డోర్ ఓపెన్ చేసి బ్యాంకులోనే బబ్లీని తెగ నరికారు. ఆ తర్వాత కార్లు, బైకుల మీద దర్జాగా వెళ్లిపోయారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నాగా అతని రైట్ హ్యాండ్ డబుల్ మీటర్ మోహన్ కూడా అరెస్ట్ చేశారు. అయితే సరిగ్గా ఇదే పరప్పన జైలుకి కొద్ది రోజుల తర్వాత రౌడీ షీటర్ అయిన మహేష్ ఓ హత్య కేసులో అరెస్ట్ అయి వచ్చాడు. ఈ మహేషే మరో మిగిలిపోయిన ప్రత్యర్థి. అయితే అదే జైల్లో ఈ మహేష్ ను కూడా చంపాలనుకున్నాడు విల్సన్ నాగా. కానీ వారంలోనే అతని మనుషులు జైలుకు రావడంతో విల్సన్ నాగా వెనుకడుగు వేశాడు. పైగా ఓ బ్యారక్ నుంచి మరో బ్యారక్ వెళ్లడం కుదరదు. అయితే జైలు అధికారులు కూడా ముందే చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. తప్పుడు పనులు చేస్తే చీకటి గదిలో వేస్తాం, మీ ఇష్టమని హెచ్చరించారు. దీంతో డబ్బులు ఇచ్చి జల్సాలు చేసుకునేవారు. అయితే 2024 ఫిబ్రవరిలో విల్సన్ గ్యాంగ్ కు బెయిల్ వచ్చింది. దీంతో విల్సన్ గ్యాంగ్ బయటకు వచ్చి రెచ్చిపోయింది. మహేష్ కీలక అనుచరులేమో జైల్లో ఉన్నారు. బయటున్న వారేమో విల్సన్ నాగాకు భయపడి దాక్కున్నారు. కానీ ఈ ఒక్క మహేష్ ను చంపేస్తే తనకిక ఎదురుండదు, ఇక తనను ఎవడో ఎదిరించలేడు అనేది విల్సన్ నాగా ధైర్యం. అయితే ఆగస్టు 4, 2024 రౌడీ షీటర్ మహేష్ కు బెయిల్ వచ్చింది. ఈ విషయం విల్సన్ నాగా గ్యాంగ్ కు తెలిసింది. దీంతో అతన్ని ఫాలో అయ్యింది గ్యాంగ్. సరిగ్గా జైలు నుంచి విడుదలై రౌడీ షీటర్ మహేష్ తన కోసం వచ్చిన కారు ఎక్కాడు. సరిగ్గా 4 నిమిషాలు ప్రయాణం చేయగానే బిజీగా ఉన్న హోసా రోడ్లో ఏకంగా కారుకు అడ్డంగా బైకులను పెట్టారు విల్సన్ నాగా మనుషులు. దీంతో ప్రమాదాన్ని ఊహించిన మహేష్ పారిపోయేందుకు కారు దిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ జనం విపరీతంగా ఉండడంతో పరిగెత్తలేకపోయాడు. దీంతో విల్సన్ నాగా గ్యాంగ్ కు దొరికాడు. వాళ్లేమో నరికి చంపేశారు. కేవలం జైలు నుంచి బయటకు వచ్చిన 4 నిమిషాల్లోనే హత్యకు గురయ్యాడు మహేష్. ఇతనిపై 11 క్రిమినల్ కేసులున్నాయి. వాటిలో 5 హత్య కేసులున్నాయి. ఇక సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు విల్సన్ నాగాను, అతని అనుచరులు నాగరాజు, మరో రౌడీ షీటర్ సీనును, ఇతరులను అరెస్టు చేశారు. ఆ తర్వాత విల్సన్ నాగా రైట్ హ్యాండ్ డబుల్ మీటర్ మోహన్ కూడా లొంగిపోయాడు. సరిగ్గా వీళ్లు జైలుకొచ్చిన 4 రోజుల్లోనే దర్శన్తో మంచి దోస్తీ కుదిరిందట. ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో అదే. మరైతే ఈ రౌడీ షీటర్లతో కూర్చున్న దర్శన్ ఏం మాట్లాడుతున్నాడు? తాను కూడా హంతకుడే కాబట్టి గ్యాంగ్ ను ఏర్పాటు చేద్దామనుకుంటున్నాడా అనే చర్చ జరుగుతోంది. ఇక దర్శన్ దగ్గర అయితే కావాల్సినంత డబ్బుంది కాబట్టి ఈ రౌడీ షీటర్లను కూడా బాగానే చూసుకుంటాడు అన్నంలో సందేహమే లేదు. చూసుకోకపోతే అతనికే నష్టం, ప్రాణభయం ఉంటుంది కదా. దీంతో ఏకంగా వారితో కలిసి గదిలో ఎంజాయ్ చేస్తున్నాడనే ఆరోపణలు మొదలయ్యాయి. ఈ దర్శన్ గలీజ్ పని దెబ్బకి పరప్పన అగ్రహారం జైలర్తో పాటు 7 సస్పెండ్ అయ్యారు. ఇక దర్శన్కు చికెన్ బిర్యానీ ఏమీ పెట్టడం లేదని కర్ణాటక హోంమంత్రి సెలవిచ్చారు. కానీ జామర్లు జైల్లో ఉంటే ఫోన్లు ఎలా మోగుతున్నాయి, వీడియో కాల్స్ ఎలా వెళ్తున్నాయో మంత్రి గారే చెప్పాలి. కానీ రౌడీ షీటర్లతో గార్డెన్ లో సిట్టింగ్ వేసి సిగరెట్ తాగుతూ కనిపించిన దర్శన్కు జైలు జీవితం కూడా సుఖంగానే ఉన్నట్టుంది. హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. మరి రౌడీ షీటర్లతో హీరో దర్శన్ విలనేనా? మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.